హాయ్ మామ. మామ ఫైనల్గా మన బండి అయితే అడ్రస్ అయితే దొరికింది మామ. మనకు ఇప్పుడే కాల్ చేసారు పోలీస్ వాళ్ళు అయితే వాడు అక్కడ బొంగళూరు గేట్ దగ్గర అని ఇక మన దగ్గరలోనే వాడు అక్కడ బండి అయితే వదిలేసి వెళ్ళిపోయాడంట. ఈ బండి ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే మన బండి వాళ్ళు మనకి ఇస్తారనమాట. చూద్దాం మామ, అక్కడికి వెళ్ళి ఇంకా అది ఏం జరుగుతుంది అనేది. ఫైనల్గా అయితే మంచి న్యూస్ అయితే మనకైతే వచ్చింది మామ. మామ ఈ అడ్రస్ వచ్చేసి బొంగళూరు గేటు పెట్రోల్ పంపు, హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర, వరుణ్ మోటార్స్ దగ్గర అనమాట. మామ అక్కడ చూస్తున్నారు కదా, అయ్యో వాళ్ళ అన్న వాళ్ళు ఏదో టయోటా షోరూమ్లో మెకానిక్ అంట వాళ్ళు. ఇగో వాళ్ళ బండి ఈరోజు వాళ్ళది పోయింది. ఇక్కడ వచ్చేసి బొంగళూరు గేట్ దగ్గర ఇగో పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాం, పవన్ మోటార్స్ పక్కన. ఇగో నా బండి వచ్చేసి ఇక్కడ ఉంది, వాడు ఇక్కడ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇగో నా బండి చూడండి, ఇది ఏదో పెద్ద స్కామ్ లాగా ఉంది మామ ఇది పక్కా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు అక్కడికి వచ్చి పిఎస్కి వచ్చి ఇప్పుడు ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చేసి ఆ బండి అక్కడ సబ్మిట్ చేసి వెళ్ళమంటున్నారు. సో ఇప్పుడు అక్కడికి అయితే మేము వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఇంకా బండి సబ్మిట్ చేసేసి ఇంకా వాళ్ళకి నా బండి తీసుకొని వెళ్ళిపోతాను. మామ చూస్తున్నారుగా మామ, వాడు చుక్క పెట్రోల్ మాత్రం ఉంచలేదు మామ, వాడు మొత్తం వాడేసినాడు. వాడు వాడేసిన తర్వాత నేను ఆ పెట్రోల్ పంప్కి వెళ్ళి అక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాం మామ. వాడు అసలు నా బండి అక్కడ పెట్టేసి ఇంకో బండి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళు పాపం అన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఇది ఇక్కడ పెట్రోల్ పోసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకొని ఇంకా అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చేసాను మామ. పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళకు లోపల సార్ వాళ్ళకి అయితే కంప్లైంట్ చేసినాము. సిఐ సార్ అయితే లేడంట ఇప్పుడు ప్రజెంట్. సో రేపు మార్నింగ్ రమ్మన్నారు. ఇది సంగతి.